హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. ఈ వీడియో ఉద్దేశం మనం గత వారం నుండి చూస్తున్నాము. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశము మహాప్రసాదం, ఆ దేవదేవుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహాప్రసాదము లడ్డూ ప్రసాదం గురించి. అయితే ఇందులో దోషులు ఎవరైనా సరే నిజంగా అలాంటి కల్తీ జరిగి అలాంటి పదార్థాలన్నీ జరిగి మిక్స్ అయ్యి లడ్డు తయారీ కానీ చేసి ఉంటే తెలిసి ఇందులో ఎవరెవరైతే భాగమై ఉన్నారో ఈ విషయంలో ఆ దోషులందరినీ ఎవరో శిక్షించాల్సిన అవసరం లేదు. ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రంతో ఏ విధంగా దండించాలో, ఎలా ఖండించాలో, ఎప్పుడు చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. పోయి దేవుడితో పెట్టుకుంటున్నారు, జాగ్రత్త. సో ధర్మో రక్షతి రక్షతిహ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని తిరిగి కాపాడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయము. అయితే ఈ విషయంలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. సార్, చేయాల్సింది పాపాత్ములని శిక్షించే దీక్ష చేయండి. కంటిన్యూషన్ మాట్లాడతాను.